హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఏపీఎస్ బొల్లారం అనమాట. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారంకి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో 2024-25కి సంబంధించి సెపరేట్ మనకి నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ అయితే చేశారనమాట. యాంటిసిపేటెడ్ వేకెన్సీ ఆఫ్ టీచర్స్ అనమాట 2024-25. అలాగే యాంటిసిపేటెడ్ వేకెన్సీ మనకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనమాట 2024 సంబంధించి. అలాగే మనకి ఇక్కడ అడ్మిన్ ఆఫీసర్, అలాగే హెడ్ మిసెస్, ఇలాగ మనకి 4 నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇవైతే టీచింగ్ వేకెన్సీస్ అనమాట. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఆఫ్ ద టీచర్స్ రెగ్యులర్ ఆర్ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ అకాడమిక్ సెషన్ 2024-25 సంబంధించి బోత్ రెగ్యులర్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ పీజీటీస్ వచ్చేసరికి ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్ ఐపీ అనమాట. ఇలాగ మన బ్రాకెట్లో పెట్టిన వేకెన్సీస్ అనమాట. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, డేటా సైన్స్ 1, హిస్టరీ 1, పొలిటికల్ సైన్స్ 1, జోగ్రఫీ 1, హోమ్ సైన్స్ 1 అనమాట. ఇలాగా పీజీటీస్లో వేరియస్ సబ్జెక్ట్స్లో ఉన్నాయి. టీజీటీస్లో మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. ఇంగ్లీష్ 2, హిందీ 3, సంస్కృత్ 1, మ్యాథమెటిక్స్ 3, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, సోషల్ సైన్స్ 5, కంప్యూటర్ సైన్స్ 1, పీటీఏ 2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1, డ్యాన్స్ 1 అనమాట. పిఆర్టీస్ వచ్చేసరికి మనకి ఆల్ సబ్జెక్ట్స్ 26 దాకా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1, డ్యాన్స్ 1, పీటీఏ 1 అనమాట. అలాగే ప్రీ ప్రైమరీ టీచర్స్ యూకేజీ 11, హెడ్ మిస్సెస్ 1 అనమాట. ఇలాగా వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి పీజీటీసీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలన్నమాట. 50% మార్క్స్ అయితే ఉండాలి. బీఈడి అండ్ ప్రొసెసెస్ ఏడబ్ల్యూఈఎస్ సిఎస్పి కానీ లేదంటే ఓఎస్టీ స్కోర్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. అలాగే టీజీటీసీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 50%లో బీఈడి, అలాగే ఏడబ్ల్యూఈఎస్ సంబంధించి సిఎస్బి కానీ ఓఎస్టీ స్కోర్ కార్డ్ అయితే కావాలన్నమాట. ద క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై సీటెట్ లేదంటే టెట్ అయితే క్వాలిఫై అయితే అవ్వాలి. ఇంకా ఈ టీజీటీసీకి సంబంధించి మనకి స్టేట్ టెట్ లేదంటే సీటెట్ అనమాట. అలాగే పిఆర్టీసీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్తో పాటు బీఈఎల్ఈడి లేదంటే 2 years డిఐఈడి లేదంటే బీఈడి ఉన్నా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఏడబ్ల్యూఈఎస్ అనమాట, ఆర్మీ వెల్ఫేర్ మన ఎడ్యుకేషన్ సొసైటీస్కి సంబంధించి సిఎస్పి లేదంటే ఓఎస్టీ ఆ యొక్క స్కోర్ కార్డ్ అయితే కావాలన్నమాట. ఇంకా పిఆర్టీ, అలాగే పిఆర్టీ డ్యాన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ 50% మార్క్స్తో పాటు మనకి ఇదైతే కావాలి. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పిఆర్టీ పీటీఐకి సంబంధించి కూడా బీపీఈడి లేదంటే డిపిఈడి అయితే అవసరమైతే అవుతుంది. అలాగే ప్రీ ప్రైమరీ టీచర్ అనమాట, నర్సింగ్ టు ఎల్కేజీకి టీచ్ చేయడానికి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు మనకి సిబిఎస్సి లేదంటే ఐసిఎస్సికి ఎన్ఐఓఎస్సికి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. 50% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మనకి ఇక్కడ నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ అయితే అవి ఉండాలి, లేదంటే 2 years డిప్లొమా అయినా ఉండాలన్నమాట ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో. ఇంకా అడ్మిషన్స్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్, అలాగే బీఈడితో పాటు మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ఇంకా ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఫర్ టీచింగ్ ఫ్యాకల్టీకి 1st April 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రెష్ క్యాండిడేట్స్కి 40 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 57 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 40 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ప్రింట్అవుట్ తీసుకొని మనం ఫామ్ ఫిల్అప్ చేసుకొని 15 January 2024 లోపు ఈ అడ్రస్కి అయితే చేరేలాగా పంపించుకోవాలి. బై పోస్ట్ లేదంటే బై హ్యాండ్ అయినా ఇవ్వచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ ద ప్రిన్సిపాల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం జేజే నగర్ పోస్ట్ సికింద్రాబాద్ 500087 అనమాట. దీనికి 100 rupees డిడి అయితే తీసుకోవాలి. ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం సికింద్రాబాద్ పేబుల్ అనమాట. అలాగే తీసుకోవాలన్నమాట. ఏదో ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో మనకి శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ సిబిఎస్ఈ గైడ్లైన్స్ ప్రకారం
అన్నీ కూడాను జరుగుతాయి అన్నమాట. ఈ రిక్రూట్మెంట్ అలాగే శాలరీ పర్టికులర్స్ కూడా. ఇదైతే నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. యూడీసీ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్, దీనికి బీకామ్ అయితే ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఐటీ సూపర్వైజరు, అడ్వాన్స్డ్ డిప్లొమా ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ లేదంటే హార్డ్వేర్ దానికి సంబంధించినటువంటి కావాలి, ఒక పోస్ట్ అయితే. ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట, గ్రాడ్యుయేషన్ అయితే కావాలి, ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కావాలి. ఇంకా లైబ్రరీకి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లేదంటే దాంతోపాటు డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ అయితే కావాలి. మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదంటే ఎనీ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా రిసెప్షనిస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలన్నమాట. సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో చదువుకొని అయితే ఉండాలి, 35 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్, ఈమెయిల్ అదైతే తెలిసి ఉండాలి. కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి, దాంతోపాటు 1 year కంప్యూటర్ సైన్స్లో సర్టిఫికెట్ అయితే ఉండాలన్నమాట. కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఇంకా మనకి పారామెడికల్స్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళకైతే 10+2 అంటే ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ నర్సింగ్ అయితే కావాలి, జిఎన్ఎం అలా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా క్లరికల్ స్టాఫ్ అనమాట, అకౌంట్స్ క్లర్క్, దీనికి కూడా మనకి బీకామ్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకునే దానికి 10th January 2024 ఈ అడ్రస్కి అయితే మనం పంపించుకోవాలన్నమాట. ద ప్రిన్సిపాల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ 500087 అనమాట. 100 rupees డీడీ అయితే తీయాలి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, సికింద్రాబాద్, పేబుల్ అట్ సికింద్రాబాద్ అనమాట. దీనికి కూడా శాలరీస్ వచ్చేసరికి AWAS అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అలాగే CBSEకి సంబంధించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తే మీరు apsbolaram.edu.in అనమాట. ఇక నోటిఫికేషన్స్ కింద మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్ టీచింగ్ స్టాఫ్ అలాగే అడ్మిన్ స్టాఫ్ సెపరేట్గా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకొని ఒక A4 పేపర్ మీద ప్రింట్ తీసుకొని ఫోటో అతికించుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్టు, ఇక్కడ మీ యొక్క నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ ఆన్ 1st April 2024, నేషనల్ ఇండియన్, రిలీజియన్ హిందూనో ఏం రాసుకోవాలి, స్టేట్ దీనికి ఏపీ తెలంగాణ కాకుండా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంకా ప్రజెంట్ ఆక్యుపేషన్ అనమాట, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫ్యామిలీ డీటెయిల్స్, మెరిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, మ్యారీడ్ అయితే కనుక స్పౌజ్ నేమ్స్, ఇంకా చిల్డ్రన్ నేమ్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే లాంగ్వేజెస్ నోను, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ రాసుకోవచ్చు. రీడ్, రైట్, స్పీక్ సంబంధించి డేట్ టు ప్లేస్ అనమాట. సిగ్నేచర్ చేసుకోవాలి, డీడీ తీసుకోవాలి, 100 rupees. ఇదైతే మన హార్డ్ కాపీ బై పోస్ట్ లేదంటే బై హ్యాండ్ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ అడ్రస్లో. ఫ్రెండ్స్ మనకి రెగ్యులర్ వేకెన్సీస్కి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. టీచింగ్కి సంబంధించి డెమోస్ అయితే ఉంటాయి. రెగ్యులర్ వేకెన్సీస్ అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, రిటర్న్ టెస్ట్, ఇంకా కాంటాక్ట్ అయితే కనుక ఒక డెమోతో పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్తో పాటు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లు ఏవైతే మనం ఫిల్ చేసామో దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ జిరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ అయితే మనం పంపించాలన్నమాట. అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడాను